దుగ్గిరాలలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం దుగ్గిరాలలో స్టేట్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకును రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తొలుత బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, తాడిపోయిన హరిప్రసాద్, చుండూరు ఉమామహేశ్వరరావు, వల్లూరు నరసింహారావు, పసుపులేటి రవి యాదవ్, మెగ్గావత్ శంకర్ నాయక్, పర్వతనేని హర్ష, నాయుడు బాబురావు, నందిపాటి జోగారావు, నాయుడు సీతయ్య, నక్కా చిరంజీవి, బొజ్జ బాలు, బ్యాంక్ సెక్రటరీ కె ఝాన్సీ లక్ష్మి, జనరల్ మేనేజర్ వి రవీంద్రనాథ్, పీఆర్ఓ సతీష్, మేనేజర్ బద్రీనాథ్, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి, బ్యాంక్ చైర్మన్ కాంతారావు, శ్రీనివాసరావు, శ్రీయనిత మాట్లాడారు. 2000లో స్థాపించాము. అంటే రేపు సంవత్సరానికి సిల్వర్ జూబ్లీ పూర్తవుద్ది. సిల్వర్ జూబ్లీ కూడా తెనాల్లోనే ఘనంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము. అయితే దీనికి 11 బ్రాంచీలతో వెలుసెల్లుతూ ఉంది. మొట్టమొదట పెట్టినటువంటి హెచ్ఓలో తెనాల్లో పెట్టింది కాక ఇంకా 11 చోట్ల 11 బ్రాంచీలు పెట్టాము. ఇంకా దాన్ని డెవలప్ చేసి ఈ సంవత్సరం ఇంకా 2 ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఇవాళ 11వ బ్రాంచ్గా ఉన్నటువంటి దుగ్గిరాల బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చున్నారు. వారు మాట్లాడతారు. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ దావులూరు సోమశేఖర్ గారు ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఇంతెంతే వడ్డింతే అన్నట్టుగా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రైవేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజున 11వ బ్రాంచ్ గౌరవనీయులు విద్యాశాఖ మంత్రులు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ అయినటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన సందర్భం. కానీ వారికి సమయం లేనందువలన వారి తరఫున నేను, అదేవిధంగా పెద్దల పోతినేని శ్రీని గారు, అదేవిధంగా సోదరి అనిత గారు, కృష్ణప్రసాద్ గారు, మరి ఈ బ్యాంక్ యాజమాన్యం చైర్మన్ అయినటువంటి పెద్దలు డిఎల్ కాంతారావు గారు, వీరు ఎంతో అనుభవజ్ఞులు. వీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా దాదాపు 400 కోట్ల టర్నోవర్తో ఈ రోజున దాన్ని ఆయనే ఈ యొక్క సౌత్ ఏరియాలో, మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అదొక ప్రధానమైనటువంటి పోస్టల్ ఉద్యోగులకి రుణ సౌకర్యాన్ని కల్పించే ఏకైక బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి అన్నగారు చనిపోయిన తర్వాత ఈ బ్యాంకు బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పిన తర్వాత దాదాపు ఈ 11 బ్రాంచుల్లో 6 బ్రాంచుల్ని ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని అన్ని బ్రాంచులు కూడా లాభంతో నడుస్తున్నటువంటి బ్రాంచులు. మరి ఇక్కడ పెట్టాలి అనే దీంతో దాదాపు డైరెక్ట్గా ఒక 75 మంది ఈ బ్రాంచుల్లో పనిచేస్తూ ఉంటారు. డైరెక్ట్గా ఒక 150 మంది పైన ఈ బ్యాంకుల ద్వారా జీవనం గడుపుతూ ఉంటారు. దాదాపు 225 మందికి వృత్తి కల్పిస్తున్నటువంటి, అంతేకాకుండా ఎంతోమంది లబ్ధిదారులకి సరసమైనటువంటి వడ్డీ రేట్లలో సీనియర్ సిటిజన్స్కి డిపాజిట్స్ కానీ, ఎవరికైనా సరే బ్యాంకు రుణం ఇచ్చే దాంట్లో కానీ, హౌసింగ్ మీద రుణం ఇచ్చే దాంట్లో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి బాణీతో ఎక్కువ ఎన్పీస్ లేకుండా లాభంతో నడిచే ఏకైక సంస్థగా మనం ఈ ప్రాంతంలో చెప్పుకునే బ్యాంకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. రోజున మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ఈ బ్యాంక్ యొక్క 11వ శాఖను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, మా యువగలం నేత
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి ఐటీ విద్యాశాఖలుగా ఉన్నారు. అటువంటి నియోజకవర్గంలో ఒక మంచి బ్యాంకు శాఖను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా వీరు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, 30 సంవత్సరాల క్రితమే స్థాపించి 11వ బ్రాంచ్ని ఈ రోజున విస్తరించి దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్తో 150 కోట్ల రూపాయల డిపాజిట్తో అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా 11% పైచలకు వడ్డీని అందజేస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరుకున్న బ్యాంక్. ఇటువంటి బ్యాంక్ ఇంకా మరిన్ని శాఖలు విస్తరించే విధంగా ముందుకెళ్లాలని అలాగే ఖాతాదారుల శ్రేయస్సుకి బ్యాంకు పాటుపడుతుందని కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాంతారావు గారి నేతృత్వంలో వారి మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసి మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గారికి అలాగే బ్యాంక్ చైర్మన్ కాంతారావు గారికి మా మండల పార్టీ అధ్యక్షులు అనిత గారికి అలాగే పెద్దలు కృష్ణప్రసాద్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజా గారికి, సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు గారికి, ఈ కాకతీయ సొసైటీ చైర్మన్ కాంతారావు గారికి, పెద్దలు కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకి అందుబాటులో ఉండే బ్యాంకింగ్ రంగం ఎప్పుడూ కూడా మేటి అని చెప్పచ్చు. బ్యాంకింగ్ అంటే ప్రజల్లో ఒక మంచి అవగాహన ఉంటుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఈరోజు అభివృద్ధి పదంలో వెళ్తున్నాయి. దాన్ని మెరుగైన స్థితిలో ప్రజలకి ఉపయోగం ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కావాలనుంది.